ఈరోజు మనం ప్రాబబిలిటీలో 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఆల్రెడీ 3 వీడియోస్ అయిపోయినాయి. అందులో 6 క్వశ్చన్స్, ఒక్కొక్క వీడియోకి 2 క్వశ్చన్స్ చొప్పున చెప్పాను. సో ఇప్పుడు ఆర్డర్లో చెప్తున్నా నేను. ఇది 7th క్వశ్చన్. ఓకే, సరే చూద్దాం. ఇఫ్ A, B ఆర్ 2 ఈవెంట్స్ విత్ P of A union B ఈక్వల్ టు 0.65 అంటే A, Bలు 2 ఈవెంట్స్ ఇచ్చారు. మనకి ఇచ్చింది రాసుకోండి. ఎప్పుడైనా ఇచ్చిన దాన్ని గివెన్ దట్ అని చెప్పి వాల్యూస్ రాసేసుకోండి. అంటే ఏమి ఇచ్చినట్టు P of A union B ఈజ్ ఈక్వల్ 0.65 రాసుకోండి. ఇంకా ఏమి ఇచ్చారు? P of A ఇంటర్సెక్షన్ B ఇచ్చారు. P of A ఇంటర్సెక్షన్ B ఇచ్చారు. ఎంత? 0.15 అన్నమాట. ఏం కనుక్కోవాలి? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ P of A కాంప్లిమెంట్ ప్లస్ P of B కాంప్లిమెంట్ అన్నారు. అయితే సరే, మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ? P of A కాంప్లిమెంట్ ప్లస్ P of B కాంప్లిమెంట్ అన్నమాట. దీని అర్థం ఏంటి? అంటే మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ ఫస్ట్ వీడియోలో నేను డెఫినేషన్స్ కొన్ని చెప్పాను. కాంప్లిమెంటరీ ఈవెంట్ అన్నప్పుడు దీనికి మనకు ఒక కండిషన్ చెప్పాను నేను. ఫర్ సపోజ్ ఏ అనేది ఒక ఈవెంట్ అయినప్పుడు దాని ప్రాబబిలిటీ ప్లస్ P of A కాంప్లిమెంట్, దానికి కాంప్లిమెంట్ ఈవెంట్ రెండింటిని కలిపితే మనకి ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. తర్వాత నెక్స్ట్ B తీసుకున్నాం అనుకో. B అనేది ఒక ఈవెంట్ అయినట్లయితే B ప్లస్ దాని యొక్క కాంప్లిమెంట్కి ప్రాబబిలిటీ యాడ్ చేసినట్లయితే P of B కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏ ప్రాబబిలిటీ, ఏ కాంప్లిమెంట్ ప్రాబబిలిటీ, ఆ రెండిటి సమ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఏకి పూర్తిగా కాంప్లిమెంట్ అన్నమాట. ఓకే, సరే, ఈ 2 కండిషన్స్ మనకు తెలుసు. కాంప్లిమెంటరీ ఈవెంట్ డెఫినేషన్స్లో మనం నేర్చుకుంటాం. అయితే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? P of A కాంప్లిమెంట్. P of A కాంప్లిమెంటే కావాలి. అంటే ఏంటి అర్థం? P of A కాంప్లిమెంట్ కావాలంటే నీకేం వస్తుంది? దీని నుంచి ఏం రాయొచ్చు ఇప్పుడు మనం? P of A కాంప్లిమెంట్ కావాలి. P of A కాంప్లిమెంట్ కావాలంటే ఆల్రెడీ ఇక్కడ ఏముంది? 1. ఇది ప్లస్తో ఉంది కదా, అటు వెళ్తే P of A అంటే P of A కాంప్లిమెంట్ బదులుగా ఈ రిలేషన్ని యూజ్ చేసుకుని మనం ఏం రాయొచ్చు? 1 మైనస్ P of A రాయొచ్చు. అంటే దీని బదులు ఏం రాస్తాం మనం? 1 మైనస్ P of A దీని బదులుగా. ఓకే, అది అయిపోయింది. మధ్యలో ప్లస్ రాసుకోండి. సేమ్ ప్రాసెస్లో P of B కాంప్లిమెంట్ కావాలి. ఈ రిలేషన్ నుంచి ఏం రాయగలుగుతాం? P of B కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 మైనస్ P of B. 1 మైనస్ P of B అని రాస్తాం. అంటే 1 మైనస్ P of B అన్నమాట. ఇది ఒక రిలేషన్. ఇది మామూలుగా కంటిన్యూస్గా రాసుకుంటూ వెళ్ళినట్లయితే ఇదేమవుతుంది? 1 మైనస్ P of A ప్లస్ 1 మైనస్ P of B అన్నమాట. ఇక్కడ 1 ప్లస్ 1 ఎంత? 2. దట్ ఈక్వల్ టు 2 మైనస్ P of A మైనస్ P of B అని రాస్తాం. అయితే ఈ రెండిట్లోంచి ఇది కూడా రిలేషన్స్ అన్నమాట. ఇవి ఒక పక్కన రాసుకోండి. అప్పుడు దేని నుంచి మనకి ఈ రిలేషన్ వచ్చిందో తెలుస్తుంది. సరే, ఇక్కడ 2 రాసాం కదా. ఈ రెండిట్లోనూ కామన్ ఏముంది? మైనస్. అంటే మైనస్ని కామన్ తీసినట్లయితే P of Aకి ప్లస్ వస్తుంది కదా, గుర్తులు మారిపోతాయిగా. అంటే P of A ప్లస్ P of B అవుతుంది.
పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది. ఇప్పుడు మనకి పి ఆఫ్ ఏ డైరెక్ట్గా ఇచ్చాడా? ఇవ్వలా. పి ఆఫ్ ఏ ఇవ్వలేదు, పి ఆఫ్ బి ఇవ్వలేదు, కానీ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇచ్చాడు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు. అంటే ఈ రెండు ఉన్నట్లయితే మనం ఏం చెప్పుకోవచ్చు? ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ చెప్పుకోవచ్చు. ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ చెప్పుకోవచ్చు. అయితే బై ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ ప్రకారం మనకు ఫార్ములా ఏమవుతుంది? పి ఆఫ్, ఇక్కడ రాసుకుందాం, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది కదా. నీకు ఇక్కడ ఏం కావాలి? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి కావాలి. కేవలం నీకు కావాల్సింది ఇదే, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి కావాలి. ఇది ఇక్కడే ఉంచండి. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి కావాలి. ఈ మైనస్తో ఉన్న టర్ము ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసురండి. అంటే ఏమవుతుంది? పి ఆఫ్ ఏ యూనియన్ బి, ఇది మైనస్తో ఉంది కదా, ఇటు వచ్చేసరికి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు. ఓకే, అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి బదులుగా ఈ రెండు సమ్ చేసి రాయొచ్చు కదా. అంటే దట్ మీన్స్ 2 మైనస్ ఆఫ్ ఈ రెండిటి బదులుగా, ఈ రెండింటిని సమ్మేషన్ బదులుగా ఈ రెండిటి సమ్మేషన్ రాసుకోవచ్చు. మనకి ఈ రెండిట్లో టర్మ్స్లోనే కావాలి కాబట్టి బ్రాకెట్లో ఈ రెండిటి బదులుగా, అంటే ఈ రెండిటి సమ్ బదులుగా ఏమొచ్చింది మనకి? పి ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 2 మైనస్ ఆఫ్ ఏ పి ఆఫ్ ఏ యూనియన్ బి మనకు ఉందిగా. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత? 0.65 0.65 రాసుకోండి. ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 0.15 అన్నమాట. 0.15 దట్ ఈక్వల్ టు 2 మైనస్ ఆఫ్ ఈ రెండు యాడ్ చేయండి. అంటే ఏంటి? 0.65 0.15 5 5 10 6 7 8 0.80 ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 0.80 వస్తుంది. 0.80 ఈ మైనస్ ఇది తీసేయచ్చు కదా. అంటే 2లోంచి 0.80ని సబ్ట్రాక్ట్ చేయాలి. 2లోంచి అన్నప్పుడు 2.00 రాసుకోవచ్చు కదా. అంటే 0.80ని సబ్ట్రాక్షన్. ఇప్పుడు దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. 0లోంచి 0 పోతే 0, 10 మైనస్ 8 అంటే 2, ఇక 2 ఒకటి ఇటు వచ్చేసింది కదా, అంటే 1. అంటే దట్ మీన్స్ ఆన్సర్ ఏమవుతుంది? 1.20 లేదా 1.22 అనైనా రాసుకోవచ్చు. 1.2 అన్నమాట ఆన్సర్, లేదా 0 అని పెట్టుకున్నా పర్వాలేదు. 1.20 దట్ ఈజ్ ఈక్వల్ 1.2 అనమాట. 1.2 ఆన్సర్. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ఇదే ఆన్సర్. అంటే మనకి కావాల్సింది ఏంటి? పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1.2 అనమాట. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1.2. అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇది కూడా చూడండి. ఏ అండ్ బి ఆర్ ఈవెంట్స్. ఇందులో ఈ రెండు ఈవెంట్స్ అనమాట. విత్ పి ఆఫ్ ఏకి ప్రాబబిలిటీ ఇచ్చాడు, అలాగే
బికి కూడా ప్రాబబిలిటీ ఇచ్చాడు, ఏమని 0.4. ఇంకా ఏమి ఇచ్చారు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఇచ్చారు. రాద్దాం. గివెన్ దట్ ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఒకసారి రాయండి. క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి గివెన్ దట్ అని చెప్పి రాయండి. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 0.5, పి ఆఫ్ బి ఈక్వల్ టు 0.4, మళ్ళీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 0.3 అన్నమాట. ఇంతవరకు ఇచ్చారు వాల్యూస్. అయితే ఏం కనుక్కోమంటాడు, ఫైండ్ ది ప్రాబబిలిటీ దట్ ఏ డస్ నాట్ అక్కర్. అంటే ఏ జరగకుండా ఉండేటటువంటి ప్రాబబిలిటీ కావాలి. ఏ జరగకుండా ఉండేటటువంటి ప్రాబబిలిటీ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ వన్ ప్రాబబిలిటీ దట్ ఏ డస్ నాట్ అక్కర్ అంటే అర్థం ఏంటి చూడండి. మనం ప్రూవ్ చేయాల్సింది ఇది. ప్రాబబిలిటీ దట్ ఏ డస్ నాట్ అక్కర్ అన్నాడు. డస్ నాట్ అక్కర్ అంటే అర్థం ఏంటి, ఏ జరగకుండా ఉండేటటువంటి ప్రాబబిలిటీ. ఏ జరిగే ప్రాబబిలిటీ ఎంత, 0.5. జరగకుండా అంటే దీనికి కాంప్లిమెంట్ తీసుకోవాలి. జరగకుండా అన్నప్పుడు దానికి కాంప్లిమెంట్ ఏమవుతుంది, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ పి ఆఫ్ ఏ, 1 మైనస్ టోటల్ ప్రాబబిలిటీ 1 అనమాట. ఆ టోటల్ ప్రాబబిలిటీలోంచి పి ఆఫ్ ఏని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ పి ఆఫ్ ఏ అని రాయాలి. 1 మైనస్ పి ఆఫ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ పి ఆఫ్ ఏ ఎంత 0.5 అనమాట. సో 1 మైనస్ 0.5, 1లోంచి 0.5 సబ్ట్రాక్ట్ చేయండి, 0.5. 10లోంచి 5 పోతే 5, 0.5. 1లోంచి హాఫ్ పోయిందనమాట. ఎంత వస్తుంది, హాఫ్ వస్తుంది. అంటే 0.5 అని వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రోమన్ నంబర్ 2లో ఫైండ్ ది ప్రాబబిలిటీ దట్ నెయిదర్ ఏ నార్ బి అక్కర్స్. ఏమన్నాడు, ప్రాబబిలిటీ దట్ నెయిదర్ ఏ నార్ బి అక్కర్స్ అంటే అర్థం ఏంటి, ఏ జరగకూడదు బి జరగకూడదు. ఏ మరియు బి జరగకుండా ఉండేటటువంటి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. సో దాన్ని అంటే నెయిదర్ ఏ అన్నాడు అంటే ఏ కాంప్లిమెంట్ తీసుకోవాలి, నార్ బి కూడా జరగకూడదు అంటే బి కాంప్లిమెంట్ తీసుకోవాలి. సో రెండిటికి ఇంటర్సెక్షన్ తీయాలి. సో అంటే దాని అర్థం ఏంటి, ఇది అయిపోయింది కదా. దానికి సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్ ఇక్కడ చేద్దాం. రోమన్ నంబర్ 2 కావాలి ఇప్పుడు. అందులో రోమన్ నంబర్ 2 కనుక్కోవాలి. నెయిదర్ ఇప్పుడు ఏం చేస్తాం, ఫైండ్ ది ప్రాబబిలిటీ అన్నాడుగా, రాద్దాం. రోమన్ నంబర్ 2కి ఆన్సర్ చేద్దాం. ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం, ప్రాబబిలిటీ దట్ నెయిదర్ ఏ probability that neither A nor B occurs అని చేయాలి. సో అయితే అప్పుడు ఏం చేస్తాం, ప్రాబబిలిటీ ఆఫ్ అన్నాడా. సో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ తీసుకోవాలి. దీని అర్థం ఏంటి అంటే నెయిదర్ ఏ జరగకూడదు మరియు బి కూడా జరగకూడదు. అంటే అట్లాంటి సందర్భంలో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. నెయిదర్ జరగకుండా ఉండడం కోసం కాంప్లిమెంట్ రాసుకుంటాం. నార్ బి కూడా జరగకూడదు. కాబట్టి దాని అర్థం ఏంటి అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్, అలాంటి సందర్భంలో ఇంటర్సెక్షన్ తీసుకోవాలి బి కాంప్లిమెంట్. అయితే
మనకి సెట్స్ అండ్ రిలేషన్స్లో ఒక డిమార్గాన్ లాస్ ఉన్నాయి. సో అందులో దీని ఫార్ములా ఏంటి అంటే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇది మనకు ఫార్ములా గుర్తుండాలి. అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు దీనికి ఏ యూనియన్ బి రాసుకొని హోల్ కాంప్లిమెంట్ పెట్టాలి. అంటే దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. ఇప్పుడు రాద్దాం. పి ఆఫ్ ఈ పి అలాగే ఉంచండి. దీని ప్లేస్లో ఏం రాసుకోవాలి ఇప్పుడు మనం? ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ రాయాలి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఇది ఒక ఈవెంట్ అనమాట. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. దేనికైనా కాంప్లిమెంట్ ఉంది అంటే మనం ఏం రాయగలం? పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అనుకోండి ఫర్ సపోజ్. 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటున్నావా లేదా? అలాగే పి ఆఫ్ ఈ అనేది ఒక ఈవెంట్ అనుకోండి. 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటున్నావా లేదా? అంటే దేనికైనా కాంప్లిమెంట్ ఉంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ అది జరిగేటటువంటి ప్రాబబిలిటీ. 1 అంటే టోటల్ ప్రాబబిలిటీ అనమాట. ప్రాబబిలిటీ మైనస్ పి ఆఫ్ ఈ అంటే ఇక్కడ కూడా కాంప్లిమెంట్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి రాసుకోవచ్చు. అయితే దట్ మీన్స్ మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి? పి ఆఫ్ ఏ ఉంది, పి ఆఫ్ బి. ఏ యూనియన్ బి డైరెక్ట్గా లేదు మనకు వాల్యూ. అంటే ఈ 3 వాల్యూస్ నుంచి మనం పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎలా కనుక్కోవచ్చో తెలుసుకోవాలి. అంటే మనకి ఎడిషన్ తీరమాన ప్రాబబిలిటీలో ఫార్ములా ఏమని తెలుసు మనకి? పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఇక్కడే డైరెక్ట్గా రాసేద్దాం. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎడిషన్ తీరమాన ప్రాబబిలిటీ. 7 మార్క్స్ క్వశ్చన్స్లో చెప్పాను నేను. సో ఏ యూనియన్ బి వచ్చినప్పుడు 2 ఈవెంట్స్కి యూనియన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ఆఫ్ పి ఆఫ్ ఏ అంటే ఎంత? 0.5 ప్లస్ పి ఆఫ్ బి ఎంత? 0.4 మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 0.3 అన్నమాట. సో వీటన్నిటిని సింప్లిఫై చేసినట్టయితే 0.5 ప్లస్ 0.4 ఎంత? 0.9 అన్నమాట. మైనస్ 0.3 దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ఆఫ్ 0.9లోంచి 0.3ని సబ్ట్రాక్ట్ చేయండి. ఏమొస్తుంది? 0.9లోంచి 0.3ని సబ్ట్రాక్ట్ చేయండి. 9లోంచి 3 పోతే 6 అంటే 0.6. దీని లోపల 0.6 వస్తుంది. నీకు మెయిన్ ఆన్సర్ రావాలంటే 1లోంచి 1 అంటే ఏంటి? 1.0 రాసుకోవాలి. దీన్ని ఇంకా ఎలా రాసుకుంటాం? 0.6. ఇక్కడ 10లోంచి 6 పోతే 4 అంటే ఇక్కడ 0.4 అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ దాని ఆన్సర్ ఎంత? 0.4. ఇది మనకు ఆన్సర్. దట్ మీన్స్ పి ఆఫ్ ఏమవుతుంది? పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. దాని అర్థం ఏంటి? ది ప్రాబబిలిటీ దట్ neither A nor B occurs. రెండు జరగట్లేదు, రెండు జరగకుండా ఉండేటటువంటి ప్రాబబిలిటీ ఏంటి అని ఎప్పుడు అడిగినా మనం ఏ కాంప్లిమెంట్ తీసుకోవాలి? ఇంటర్సెక్షన్ బి రెండూ జరగకుండా ఉండేట్టుగా అన్నప్పుడు ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకొని ఈ విధంగా మనం ప్రాబ్లం చేసుకోవాలి. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్కి 2 క్వశ్చన్స్ అనమాట. మరో 4 మార్క్స్ క్వశ్చన్స్తో మళ్ళీ ఇంకో క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.